నమస్తే, బొత్స సత్యనారాయణ గారండి. మొన్న ఒక ప్రెస్ మీట్లో మీరు అన్నారు కదా, ఏపీలో ఎక్కువ మంది చదువుకోవడం వల్లే నిరుద్యోగం అనేది ఎక్కువ అవుతుందని. అంటే మాకు తెలియదు సార్. ఎందుకంటే 5వ క్లాస్ ఫెయిల్ అయిపోయిన వాళ్ళకి, 10th క్లాస్ ఫెయిల్ అయిపోయిన వాళ్ళు రాజకీయంలో యాలొచ్చని కొంతమంది చూశాక మాకు తెలుస్తుందండి. మిమ్మల్ని నమ్మి మీకు పదవులు ఇచ్చిన తర్వాత మిమ్మల్ని నమ్మిన వాళ్ళకి ఏ విధంగా చేస్తే బాగుంటుందని ఆలోచించకుండా దాన్ని కవర్ చేసుకుంటా రకరకాలుగా మాట్లాడుతున్నారు మీ మంత్రులు. మన ఆంధ్రప్రదేశ్ దరిద్రం ఏంటంటే ఐటీ తెలియని వాడికేమో ఐటీ మంత్రి ఇస్తారు, స్కూల్ ఎడ్యుకేషన్ గురించి తెలియని వాళ్ళకేమో ఎడ్యుకేషన్ మినిస్టర్ ఇస్తారు, ఇరిగేషన్ గురించి అసలు తెలియని వాళ్ళకి ఇరిగేషన్ మినిస్టర్ ఇస్తారు. అది మన ఆంధ్రప్రదేశ్ కర్మ. దయచేసి 2024 నిరుద్యోగులకి అండగా నిలబడే వాళ్ళకి మాత్రం ఓటేయండి. దయచేసి వాళ్ళ పొట్ట కొట్టకండి, వాళ్ళని ఇంకా సాగు వరకు తీసుకెళ్ళకండి ఏమైనా తప్పుగా మాట్లాడితే.